విశాఖ డేటా సెంటర్ డెవలప్మెంట్ సరే, మరి అసలు లెక్కలెక్కడ? 1,88,000 ఉద్యోగాలు ఎక్కడ? ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర ఉన్న వందల ఎకరాల భూమి ఒక కంపెనీకి ఇస్తే మీకు వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇస్తామని, అలాగే చౌకగా విద్యుత్ ఇస్తామని, నీటిని కూడా తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇస్తారు. అదే సమయంలో 1,88,000 ఉద్యోగాలు వస్తాయని కూడా ప్రజలకు చెప్తారు. వింటే అద్భుతంగా అనిపిస్తుంది కదా. కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక పత్రాలను తెరిచి చూస్తే ఉద్యోగాల సంఖ్య 1,88,000 కాదు, 1000 దాటిన స్థాయిలోనే కనిపిస్తుంది. మరోవైపు ప్రజలకు చెప్పింది 1 గీగాబైట్ డేటా సెంటర్. కానీ 3 ప్రాజెక్టుల అధికారిక పత్రాలను కలిపి చూస్తే దాని సామర్థ్యం దాదాపు 2.5 గిగావాట్లని తెలుస్తుంది. మొదట్లో 480 ఎకరాల భూమి అని చెప్పి తర్వాత దాన్ని 601 ఎకరాలకు పైగా సేకరణ జరిగినట్టు తెలుస్తుంది. కేవలం 9 రోజుల్లోనే పర్యావరణానికి సంబంధించిన అనుమతులు వచ్చేసినాయి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది అభివృద్ధి పేరుతో మనం ఎలాంటి ఒప్పందం చేసుకుంటున్నాం అనే ప్రశ్న ఒకటి ఇక్కడ ఉత్పన్నమవుతుంది. విశాఖపట్నం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ హబ్లలో ఒకటిగా మారబోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. గూగుల్, అదానీ, ఎయిర్టెల్ వంటి దిగ్గజ సంస్థలు కలిసి భారీ AI డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నాయి. ప్రభుత్వ ప్రచారంలో ఇది ఒక చారిత్రాత్మక పెట్టుబడిగా కనిపిస్తుంది. విశాఖకు భారీ పెట్టుబడులు, యువతకు లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల ప్రయోజనం. కానీ ఒక పెద్ద ప్రాజెక్టును స్వాగతించడం ఒక విషయం అయితే, దాని లెక్కలు అడగడం మరో విషయం. నేను చెప్పేది డేటా సెంటర్లకు వ్యతిరేకం కాదు, పెట్టుబడులు రావద్దని చెప్పడం కూడా లేదు. కానీ ప్రజల భూమి, ప్రజల నీరు, ప్రజల విద్యుత్, ప్రజల డబ్బుతో ఒక భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్రజలకు నిజంగా ఏమిస్తుందో తెలుసుకునే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది కదా. ముందుగా ఈ ప్రాజెక్ట్ విషయంలో వచ్చిన మొదటి పెద్ద చర్చ, ఇది గూగుల్ డేటా సెంటరా లేదా అదానీ డేటా సెంటరా అని. ప్రభుత్వ ప్రచారంలో గూగుల్ పేరు చాలా పెద్దగా వినిపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడి పెడుతుందంటే సహజంగానే ప్రజల్లో ఆసక్తి, నమ్మకం ఏర్పడుతుంది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులు, భూమి బదిలీ పత్రాలు, ప్రాజెక్ట్ కంపెనీల వివరాలను పరిశీలిస్తే డేటా సెంటర్ల నిర్వహణలో అదానీ సంస్థల పాత్ర కీలకంగా కనిపిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని అదానీ నిర్వహించనుంది. ఎయిర్టెల్ ఫైబర్ కనెక్టివిటీ, సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను నిర్వహించనుంది. గూగుల్ టెక్నాలజీ పెట్టుబడితో భాగస్వామిగా ఉండబోతుంది. అంటే ఇది ఒక కంపెనీ ప్రాజెక్టు మాత్రమే కాదు, గూగుల్, అదానీ, ఎయిర్టెల్ భాగస్వామ్య మోడల్ అని ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఎవరిది అన్నది కాదు, రాష్ట్రం ఇస్తున్న ప్రయోజనాలకు ప్రతిగా రాష్ట్రానికి ఎంత లాభం వస్తుందని. అదే అసలు ప్రశ్న. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు చెప్తున్నాయి. ఇది చిన్న మొత్తం కాదు. భూమి, విద్యుత్ రాయితీలు, ఇంకా నీటి హామీలు, అలాగే మౌలిక వసతులపై సౌకర్యాలు. ఇంత పెద్ద మొత్తంలో ప్రజా వనరులను ఒక ప్రైవేట్ ప్రాజెక్టుకు కేటాయిస్తున్నప్పుడు ప్రజలు ఒక ప్రశ్న అడగడం సహజం. మనం ఎంత ఇస్తున్నాం, మనకెంత వస్తుంది? ప్రభుత్వం చెబుతున్న ప్రధాన సమాధానం ఉద్యోగాలు. 2025లో నారా లోకేష్ ఈ పెట్టుబడి ద్వారా 1,88,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వస్తాయని ప్రకటించారు. దాదాపు 48,000 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని కూడా చెప్పారు. అంటే ఒక సాధారణ యువకుడు ఏమనుకుంటాడు, నా ఊర్లోనే నాకు ఉద్యోగం వస్తుందని, విశాఖలో అవకాశాలు పెరుగుతాయని, పిల్లలు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కూడా అనుకుంటారు. కానీ ఈ ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతుల కోసం సమర్పించిన పత్రాలను చూస్తే లెక్కలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. రాంబిల్లి డేటా సెంటర్ 650 మంది, తర్లువాడ డేటా సెంటర్ 575 మంది, రెండూ కలిపితే 1,225 శాశ్వత ఉద్యోగాలు. నిర్మాణ సమయంలో తాత్కాలికంగా మరికొంత ఉపాధి రావచ్చు, పరోక్షంగా కూడా కొన్ని ఉద్యోగాలు ఏర్పడవచ్చు. కానీ 1,88,000 ఉద్యోగాల లెక్క ఎలా వచ్చింది? ఏ ఫార్ములా, ఏ అధ్యయనం, ఏ అంచనా? ప్రత్యక్షంగా ఎన్ని, పరోక్షంగా ఎన్ని, శాశ్వతంగా ఎన్ని, అలాగే తాత్కాలికంగా ఎన్ని అని ఈ లెక్కను ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలి. ఎందుకంటే ఉద్యోగం అనేది ప్రచార సంఖ్య మాత్రమే కాదు, ఒక కుటుంబ భవిష్యత్తు. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన లెక్క చూద్దాం. ప్రజలకు ఈ ప్రాజెక్టును చాలా కాలంగా 1 గిగాబైట్ డేటా సెంటర్గా ప్రచారం చేశారు. కానీ రాంబిల్లి, తర్లువాడ, అడవివరం ఈ 3 డేటా సెంటర్ల అధికారిక పత్రాలను కలిపి చూస్తే దాని సామర్థ్యం దాదాపు 2.5 గిగావాట్లని తెలుస్తుంది. అంటే ప్రజలకు చెప్పిన 1 గిగావాట్ కంటే 2 పైగా అని. ఇది ఎందుకు ముఖ్యమంటే, డేటా సెంటర్ సామర్థ్యం పెరిగే కొద్దీ విద్యుత్, కూలింగ్, నీరు, బ్యాకప్ పవర్, మౌలిక వసతుల అవసరం కూడా పెరుగుతుంది.
ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ఇది ఒక భారీ విద్యుత్ నీటి మౌలిక వసతుల వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇదే ప్రశ్న మొదలైంది. డేటా సెంటర్లు ఎంత వేగంగా పెరగాలి, వాటికి అవసరమైన విద్యుత్ ఎవరివ్వాలి, నీరు ఎక్కడి నుంచి రావాలి, అలాగే స్థానిక ప్రజలపై ఎంత ప్రభావం చూపాలి. ఇది కేవలం విశాఖ సమస్య మాత్రమే కాదు. ఉదాహరణకు అమెరికాలో 2025లో స్థానిక ప్రజల వ్యతిరేకత కారణంగా 25 డేటా సెంటర్ ప్రాజెక్టులు రద్దయ్యాయని, 2026లో కూడా కొన్ని ప్రాజెక్టులు రద్దు లేదా నిలిచిపోయే పరిస్థితికి చేరాయని అప్ టైమ్ ఇన్స్టిట్యూట్ నివేదిక పేర్కొంది. అంటే ప్రపంచంలోనే డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ప్రజా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీరు, విద్యుత్, వాటర్, ట్రాఫిక్, పర్యావరణ ప్రభావాలపై ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. అంటే డేటా సెంటర్లను ప్రశ్నించడం అంటే టెక్నాలజీని వ్యతిరేకించడం కాదు, అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఐర్లాండ్ ఉదాహరణ మరింత ఆసక్తికరం. డేటా సెంటర్లకు విద్యుత్ సరఫరా, గ్రిడ్ సామర్థ్యంపై ఆందోళనల కారణంగా అక్కడ కొత్త డేటా సెంటర్ గ్రిడ్ కనెక్షన్లపై 2021 చివరి నుంచి ఒక రకమైన వాస్తవిక ఆంక్ష కొనసాగుతుంది. 2025లో కూడా కొత్త కనెక్షన్ల విషయంలో స్పష్టత కోసం పరిశ్రమ సంస్థలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అంటే ఒక దేశం ముందు మా విద్యుత్ వ్యవస్థ ఎంత భరించగలదో చూద్దాం, తర్వాత కొత్త డేటా సెంటర్లను అనుమతిద్దామనే విధానంలోకి వెళ్తుంది. మరి మన దగ్గర 2.5 గిగావాట్ల సామర్థ్యంతో 3 భారీ డేటా సెంటర్లు ఒకే ప్రాంతంలో వస్తున్నప్పుడు మన విద్యుత్ వ్యవస్థపై దాని ప్రభావం గురించి ఎంత సమగ్రంగా అధ్యయనం జరిగింది? ఇది కదా అడగాల్సిన ప్రశ్న. ఇక భూమి విషయానికి వస్తే ప్రాజెక్టుకు మొదటి 3 ప్రాంతాల్లో కలిపి 480 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. దాని తర్వాత ఈ భూమి 601 ఎకరాలకు పెరిగింది. అంటే 120 ఎకరాలకు పైగా అదనంగా పెరిగిందని అర్థం. ఎందుకు ఇంత అదనపు భూమి అవసరమైంది? దానికి కారణం ఏమిటి? ఈ మార్పుపై ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించిందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. ఇక మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం పర్యావరణ అనుమతులు. రాంబిల్లి, తర్లువాడ డేటా సెంటర్లకు పర్యావరణ అనుమతులు దరఖాస్తు చేసిన కేవలం 9 రోజుల్లోనే వచ్చినట్లు డాక్యుమెంట్స్ చూస్తే తెలుస్తుంది. ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదు. భారీగా విద్యుత్ అవసరం ఉంటుంది, భారీగా కూలింగ్ వ్యవస్థలు అవసరం ఉంటాయి, భారీ భవనాలు, భారీ బ్యాకప్ జనరేటర్లు, భారీ నీటి అవసరం. అదీ కాకుండా తర్లువాడ కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యానికి సుమారు 1.53 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాంబిల్లి చుట్టూ అనేక రిజర్వ్ ఫారెస్టులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 3 డేటా సెంటర్లను కలిపి వాటి మొత్తం పర్యావరణ ప్రభావాన్ని సమగ్రంగా అంచనా వేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ 3 ప్రాజెక్టులకు విడివిడిగా అనుమతులు ఇవ్వడం వల్ల అవి కలిపి పర్యావరణంపై చూపే ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేసే అవకాశం తగ్గిందని పర్యావరణ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ప్రస్తుత పర్యావరణ నియంత్రణ వ్యవస్థలో హైపర్ స్కేల్ డేటా సెంటర్లకు ప్రత్యేకమైన కేటగిరీ స్పష్టంగా లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులను కేటగిరీ బి కింద పరిగణించినట్లు విమర్శలున్నాయి. అందుకే పర్యావరణ నిపుణులు ఇంత భారీ స్థాయి ప్రాజెక్టును కేటగిరీ ఏగా పరిగణించి కేంద్ర స్థాయిలో మరింత కఠినమైన పరిశీలన చేయాల్సి ఉండేదని వాదిస్తున్నారు. ఇక నీటి విషయానికి వస్తే తర్లువాడ డేటా సెంటర్ రోజుకు 267 కిలోలీటర్ల నీరు అవసరమని, రాంబిల్లి డేటా సెంటర్కు 234 కిలోలీటర్ల నీరు అవసరమని పత్రాల్లో పేర్కొన్నారు. కానీ డేటా సెంటర్లో ఉపయోగించే కూలింగ్ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా లేకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇక్కడ మరో కోణం కూడా చూడాలి. భారత ప్రభుత్వం కూడా డేటా సెంటర్ల నీటి వినియోగంపై సాంకేతిక పరిష్కారాలు వస్తున్నాయని చెబుతుంది. డైరెక్ట్ టు చిప్ లిక్విడ్ కూలింగ్, అలాగే అడియాబెటిక్ కూలింగ్, ఇమ్మర్షన్ కూలింగ్ వంటి సాంకేతికతలు నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఉపయోగిస్తున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2026లో తెలిపింది. దేశంలో డేటా సెంటర్ సామర్థ్యం 2020లో 375 మెగావాట్ల నుంచి 2025 నాటికి 1500 మెగావాట్లకు పైగా పెరిగిందని కూడా ప్రభుత్వం పేర్కొంది. అంటే డేటా సెంటర్ అంటే తప్పనిసరిగా అపారమైన నీటి వృధా అని చెప్పలేం. కానీ ఏ కూలింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, రోజుకు నిజంగా ఎంత నీరు అవసరం, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, రీసైక్లింగ్ ఎంత, భూగర్భ జలాలపై దాని ప్రభావం ఎంత, ఇవి మాత్రం ప్రతి ప్రాజెక్టు విషయంలో స్పష్టంగా బయట పెట్టాల్సిన వివరాలు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల పెరుగుదలతో విద్యుత్, నీరు, కార్బన్ ఉద్గారాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. యూరోపియన్ కమిషన్ కూడా డేటా సెంటర్ల వేగవంతమైన విస్తరణ వల్ల విద్యుత్ డిమాండు, నీటి వినియోగం, కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్నాయని గుర్తించింది. ఇక విద్యుత్ విషయానికి వస్తే
3 ఆదాని డేటా సెంటర్లకు కలిపి అవసరమయ్యే సామర్థ్యం సుమారు 2.5 గిగావాట్లుగా అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి దీర్ఘకాలం తక్కువ ధరకు విద్యుత్ అందిస్తామని హామీ ఇస్తామని డాక్యుమెంట్స్లో ఉంది. 2041 వరకు విద్యుత్ రాయితీ, 2046 వరకు నీటి హామీ. అంటే ఈ రోజు నుంచి తీసుకున్న నిర్ణయం రేపటి ప్రభుత్వాలపైన ప్రభావం చూపుతుందని దీని అర్థం. మరి ఈ సబ్సిడీ ఖర్చు ఎంత? దాన్ని ఎవరు భరిస్తారు? ప్రైవేట్ కంపెనీనా లేక చివరికి రాష్ట్ర ఖజానానా? రాష్ట్ర ఖజానా అంటే మన డబ్బే కదా. అందుకే ప్రపంచంలో ఇప్పుడు మరో ముఖ్యమైన చర్చ జరుగుతుంది. డేటా సెంటర్లకు విద్యుత్ ఇచ్చేటప్పుడు సాధారణ వినియోగదారుల కంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలా? ప్రైవేట్ కంపెనీల విద్యుత్ ఖర్చును పన్ను చెల్లింపుదారులు భరించాలా? డేటా సెంటర్ల వల్ల గ్రిడ్ విస్తరణకు అయ్యే ఖర్చును ఎవరు చెల్లించాలి? ఇవి అమెరికా నుంచి ఐర్లాండ్ వరకు అనేక ప్రాంతాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. కాబట్టి విశాఖలో కూడా ఇవే ప్రశ్నలు అడగడం తప్పు కాదు. మరో విషయం, డేటా సెంటర్ల విషయంలో ఉద్యోగాల సంఖ్యను కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఇవి సాధారణ ఐటీ పార్కులు మాత్రమే కాదు. హైపర్ స్కేల్ డేటా సెంటర్లు భారీగా పెట్టుబడులు తీసుకుంటాయి, కానీ ఒక్కసారి పని చేయడం ప్రారంభించిన తర్వాత అత్యంత ఆటోమేటెడ్గా ఉంటాయి. అందుకే భారీ పెట్టుబడికి అనుగుణంగా భారీ సంఖ్యలో శాశ్వత ఉద్యోగాలు రావడం తప్పనిసరి కాదు. అందుకే 1,88,000 ఉద్యోగాల లెక్క మరింత ముఖ్యమైన ప్రశ్నగా మారుతుంది. ఈ లెక్క నిర్మాణ పనులు, పరోక్ష ఉద్యోగాలు, సప్లై చైన్, ఇతర ఆర్థిక కార్యకలాపాలను కలిపి రూపొందించారా? అయితే ఒక్కో విభాగంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, స్థానికులకు ఎన్ని, బయట రాష్ట్రాల నుంచి వచ్చే నిపుణులకు ఎన్ని? ఈ మొత్తం లెక్క ప్రజలకు ఎందుకు చూపించకూడదు? ఇదే పారదర్శకత. చివరిగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. డేటా సెంటర్లు రావడం తప్పు కాదు, గూగుల్ రావడం కూడా తప్పు కాదు, అదాని పెట్టుబడులు పెట్టడం కూడా తప్పు కాదు. పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, విశాఖ అభివృద్ధి చెందాలి. కానీ అభివృద్ధి పేరుతో ప్రశ్నలు అడగకూడదని మాత్రం కాదు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు డేటా సెంటర్లపై విద్యుత్, నీరు, పర్యావరణం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో నియంత్రణలు పెంచుతున్నప్పుడు మన దగ్గర మాత్రం వేగంగా అనుమతులు ఇచ్చి ముందుకు వెళ్ళడం సరైన విధానమా? ఒక ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీకి భూమి ఇస్తే భూమికి ప్రతిఫలం ఎంత? విద్యుత్ సబ్సిడీ ఇస్తే రాష్ట్రానికి ఖర్చు ఎంత? నీటిని తక్కువ ధరకిస్తే ప్రజలకు అందుబాటులో ఉండే నీటిపై దీని ప్రభావం ఎంత? పర్యావరణ అనుమతులు ఇస్తే పర్యావరణ ప్రభావం ఎంత? 1,88,000 ఉద్యోగాలు అంటుంటే ఆ లెక్క ఎలా వచ్చింది? 1 గిగావాట్ అంటుంటే అధికారిక పత్రాల్లో 2.5 గిగావాట్లు ఎలా వచ్చింది? 480 ఎకరాలు అంటుంటే 601 ఎకరాలకు ఎందుకు పెరిగింది? ముఖ్యంగా ఇంత పెద్ద ప్రాజెక్టులకు ప్రజాభిప్రాయ సేకరణ, పారదర్శకత ఎందుకు ఉండకూడదు? ఇవి ప్రాజెక్టుకు వ్యతిరేకమైన ప్రశ్నలు కావు, ఇవి ప్రజాస్వామ్యంలో అడగాల్సిన కనీస ప్రశ్నలు. ప్రపంచంలో కొన్ని చోట్ల ప్రజా వ్యతిరేకత కారణంగా డేటా సెంటర్ ప్రాజెక్టులు రద్దవుతున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ గ్రిడ్ సామర్థ్యం సరిపోక కొత్త ప్రాజెక్టులను నిలిపేస్తున్నారు. మరికొన్ని చోట్ల నీటి వినియోగంపై ప్రజలు పోరాడుతున్నారు. అంటే ప్రపంచం ఇప్పుడు డేటా సెంటర్ ఎక్కడ కట్టాలనే ప్రశ్నతో పాటు ఇలాంటి షరతులతో కట్టాలనే ప్రశ్న కూడా అడుగుతుంది. మన దగ్గర కూడా అదే చర్చ అవసరం. ప్రభుత్వం నిజంగా ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం వస్తుందని నమ్మితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. 1,88,000 ఉద్యోగాల లెక్కను బయట పెట్టాలి. ఎంఓయూలు, డిపిఆర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 3 ప్రాజెక్టులపై సమగ్ర పర్యావరణ ప్రభావ అధ్యయనం చేయాలి. నీరు, విద్యుత్ సబ్సిడీల అసలు ఆర్థిక భారాన్ని వెల్లడించాలి. స్థానిక ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలి. ఎందుకంటే ప్రాజెక్టులు ప్రభుత్వాల కోసం కాదు, ప్రజల కోసం. విశాఖలో డేటా సెంటర్లు ఎన్ని వచ్చాయన్నది గొప్ప విషయం కాదు, వాటి వల్ల విశాఖ ప్రజల జీవితాల్లో ఎంత మార్పు వచ్చిందని అవసరం. ఆంధ్రప్రదేశ్కు ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని నిజమైన శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి, పర్యావరణానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది, ప్రజలపై విద్యుత్, నీటి సబ్సిడీల భారం ఎంత పడింది, అదే అసలు లెక్క. చివరికి భూమి మనది, నీరు మనది, విద్యుత్ మనది, సబ్సిడీ డబ్బు కూడా మనదే. అయితే దాని లాభం ఎంత, భారం ఎంత, ప్రజలకు మిగిలేదెంత? ఈ 3 ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పినప్పుడే ఇది కేవలం భారీ పెట్టుబడి కాదు, ప్రజలకు ఉపయోగపడే నిజమైన అభివృద్ధి అని చెప్పగలం.